లైఫ్‌లో ఎక్కువ లాభం కావాలనుకుంటే చిన్న బిజినెస్ అయినా పెద్దగా తీసుకెళ్ళే ప్రయత్నంలో ఉండాలి. అర్థమవుతుందా? ఏ చిన్న బిజినెస్ అయినా దాన్ని గ్రో చేసుకుంటా తీసుకెళ్ళాలి. లేకపోతే పెద్ద కంపెనీ పెట్టి నీకు ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి. ఇప్పుడు నువ్వు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే దాని గురించి నీకు పూర్తిగా అవగాహన ఉండాలి. నువ్వు ఎక్కడైనా పని చేసి ఉండాలి, దాని గురించి నీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఉంటే దాంట్లో ఏ విధంగా చేయాలా, సో లాస్ ఏ విధంగా ఉంటుంది, లాస్ ఏ విధంగా వస్తుంది, సో ఇలాంటి స్టెప్ తీసుకుంటే ఏ విధంగా లైఫ్ మారుతుంది, లైక్ బిజినెస్ ఏ విధంగా మారుతుంది, సో కస్టమర్స్ తోటి ఏ విధంగా మాట్లాడాలా, కస్టమర్ తోటి ఏ విధంగా రిలేషన్ని మెయింటైన్ చేయాలో తెలిసి ఉండాలి. అర్థమవుతుందా? సో పెద్దగా ప్రాఫిట్ కావాలంటే పెద్ద బిజినెస్ చేయాలా. సో నువ్వు చిన్న బిజినెస్ స్టార్ట్ చేసినా పెద్దగా తీసుకెళ్ళాలంటే ప్రతిరోజు అప్గ్రేడ్ అవుతూ వెళ్ళాలి అంతే. లేకుండా నీకు పెద్ద ప్రాఫిట్ రాదు. అర్థమవుతుందా? అండ్ బిజినెస్కి నీకు ఎక్స్పీరియన్స్ ఉండాలా, అండ్ మంచి లొకేషన్ ఉండాలా, అండ్ ఎలాంటి పబ్లిక్ తోటి నీ రిలేషన్ ఉండాలా, సో కస్టమర్స్ తోటి ఏ విధంగా రిలేషన్ ఉండాలి అది కూడా తెలుసుకొని ఉండాలా. దాంతోపాటు నువ్వు చేసే బిజినెస్ ఎక్కడ వర్క్ అవుతుంది, ఎక్కడ వర్క్ కాదు, ఎలాంటి పీపుల్స్ దాన్ని చూజ్ చేసుకోగలుగుతారు, సో నువ్వు తీసుకున్న బిజినెస్ యొక్క ఐడియా అనేది ఎలాంటి పీపుల్స్ యొక్క మైండ్ సెట్కి ట్రిగ్గర్ అవుతుంది అనేది కూడా తెలిసి ఉండాలి. ఇదంతా నీకు ఎక్స్పీరియన్స్ పొందడం వల్ల వస్తుంది. ఎవడు నేర్పితే రాదు, సొంతంగా ఎక్స్పీరియన్స్ పొందాలి. అందుకే నువ్వు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఆ ఐడియాకి సంబంధించిన ఏదైనా షాపులన్నా, ఏదైనా గ్యారేజ్లన్నా ఎక్కడన్నా ఒకరోజు లైక్ 1 year 2 years ఖచ్చితంగా హార్డ్ వర్క్ వేసి పని చేయాలంతే. పని చేయకుంటే నేర్చుకోకుంటే ఏ బిజినెస్ నువ్వు సక్సెస్ కాలేవు. అర్థమవుతుందా? లైఫ్లో పెద్ద ప్రాఫిట్ కావాలనుకుంటే పెద్దగా చేయాలా, చిన్న బిజినెస్ని కూడా పెద్ద గ్రో తీసుకెళ్ళచ్చు. పేషెన్స్ ఉండాలా, కన్సిస్టెన్సీ ఉండాలా, హార్డ్ వర్క్ ఉండాలా, తెలివితేటలు చాలా ఇంపార్టెంట్, ఎక్స్పీరియన్స్ మస్ట్.